హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. ముందుగా ప్రకృతి త్రిబులెట్ ఛానల్కి స్వాగతం. మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మరి మనము చక్కగా సీతాయనం బుక్ మనం చదువుకుంటున్నాము. ఆ సీతారాముల యొక్క చైతన్యముతో మరి పరమ గురుమండలి యొక్క చైతన్యము, హనుమాన్ యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతూ చక్కగా మనం బుక్ను చదువుకుందాం మాస్టర్స్. దానిలో మనము ఎంతవరకు చదువుకున్నామంటే, రాముడు సీత కూడా పంచవటి అనే అక్కడికి వస్తారనమాట. అన్ని సంవత్సరాలు కూడా గడిచిపోతాయి, ఇంక ఒకే ఒక్క సంవత్సరం ఉంటుంది. ఆ ఒక్క సంవత్సరం ఇక్కడ పంచవటిలోనే ఉండటానికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాతావరణం ఏమో చాలా ఇదిగా వినాశనాలకి, అడవిలో జంతువుల్ని, మొక్కల్ని అవంతా కూడా చాలా కలకాలంగా ఉండడం, రావణాసురుడి వచ్చి సైనికులు వచ్చి ఆ ప్రకృతిని నాశనం చేయటం, ఇదంతా కూడా సీతామాత శ్రీరామచంద్ర ప్రభువు గమనిస్తారనమాట. వాళ్ళకి తెలిసిపోతుంది ఈ ప్రకృతిలో ఎందుకు ఇలాగా ఉంటుంది. ఇక్కడ ఆ మొక్కల మీద దాక్కున్న ఎగురుకుంటూ వచ్చిన పక్షులు కూడా ఈవిడ దగ్గరికి వచ్చేవంట. ప్రతిరోజు కూడా స్నానం చేస్తుంటే ఆ చేపలు చేతిలోకి వచ్చి ఆడుకోవటము. కానీ ఇప్పుడు మళ్ళీ అలా రావటం లేదు. దేనికి అని చెప్పి, అలా ఎందుకు నా దగ్గరికి ఈ జంతువులన్నీ రావటం లేదని చెప్పి గోదావరి తల్లిని అడిగితే, అప్పుడు గోదావరి మాత చెప్తుందట, ఇక్కడ రావణుని మనుషులు మళ్ళీ ఈ నదిలో నీటిని తోడేద్దామని భయపెట్టడంతో అక్కడ ఉన్న ఆ జీవులన్నీ కూడా ఈ నదికి రావటం మానేసాయి. ఆ ప్రాంతం అంతా కూడా అలా భయానకంగా మారిపోయింది. అందుకే అని గోదావరి మాత చెప్తుందన్నమాట సీతామాతకి. మరి అలాగే ఇక్కడ రావణాసురుని చెల్లెలు శూర్పణఖ కూడా వచ్చి అక్కడ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం. మరి రావణాసురుడు పంపించాడు కదా, తానే స్వయంగా ఎందుకు వచ్చిందో అక్కడ, అసలు ఆవిడ ఎందుకు ఇక్కడికి వచ్చిందో కూడా మాతకి తెలియలేదనమాట. పంచవటికి ఆవిడ అనేక ఆశ్రమాలను కలవరపెట్టిందట ఎప్పుడైతే శూర్పణఖ ఇక్కడికి వచ్చిందో. మరి ఆవిడ అందంగా ఉన్న రూపం, రాక్షస రూపం తీసి ఒక అందమైన యువతగా మారిపోయి యువకుల్ని లోబర్చుకొని వాళ్ళని చంపేస్తూ ఉండటం, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉండేదట. ఆ మాట వినగానే ఇంకా రాముడు, సీత, లక్ష్మణుడికి కూడా చాలా మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అని శ్రీరామచంద్రుడు చెప్తే, ఇంకా పాపం ఆ రోజు నుంచి కూడా లక్ష్మణుడికి నిద్ర కంటి మీద కునుకు లేదట. ప్రతిరోజు కూడా తెలిగేసి ఉండటం అంటే, రాముడు సీత పడుకునేటప్పుడు ఆయన ఆశ్రమం బయట ఉండి కాపలా కాసేవారంట. అలా వాళ్ళు లేచిన తర్వాత లక్ష్మణుడు లోపలికి వెళ్ళి ఉదయాన్నే కొద్దిగా రెస్ట్ తీసుకునేవాడు అనమాట. అలాగే అతనికి ఎక్కువ నిద్ర కూడా అవసరం లేదు, కొన్ని గంటలు నిద్రపోతే సరిపోతట లక్ష్మణుడికి. పంచవటికి వచ్చినటి నుంచి అతనికి కంటి మీద కునికే లేదు. అతనికి ఏంటి అంటే, ఇక్కడ ఎందుకు ఇలాగా ఇది మాతపై ఎక్కువ భారాన్ని మోపింది. ఇక్కడ పంచవటికి వచ్చిన తర్వాత రావణాసురుని సోదరి శూర్పణఖ రావటం వల్ల మాత కొన్ని అన్ని రకాల నివారణోపాయాలు కూడా ప్రయత్నించిందట, కానీ తెలియట్లేదట. ఒకరోజు ఏమైందంటే, అతనికి ఇదేంటి ఉదయాన్నే నదికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న మొక్కలు, అక్కడున్న గ్రాహ్యతతో ఉండాలి, ఇక్కడ లక్ష్మణుడికి కూడా మనం సేద తీర్చాలి ఇక్కడ అని మొక్కలను తీసుకొచ్చి అతనికి కొద్దిగా మనం ఈ ప్రయత్నం చేయాలి, మందు చేయాలని చెప్పి అనుకొని ఏమనుకుందంటే, లక్ష్మణుడు విశ్రాంతి తీసుకునే సమయంలో అలాగే రాముడు పక్క గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరికీ ఈ సూచనలు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు నేను బయటకు వెళ్తాను అని ఆవిడ నిర్ణయించుకొని, పర్వాలేదు ఇది ఏం పెద్ద దూరం ఏం కాదు, ఇది ఇక్కడ మేము వేసుకున్న ఈ దానికి ఇక్కడ అంటే వాళ్ళు ఇక్కడ ఒక ఆశ్రమం కట్టుకుంటారు కదా, ఆశ్రమానికి దగ్గరలోనే నేను వెళ్ళి రాగలను, పర్వాలేదు అని చెప్పి అనుకుందనమాట. అనుకొని మాత నది వద్దకు వచ్చి ఎట్లా దాటాలా అని అనుకుంటూ ఉంటే అక్కడ గోదావరి ఒక చోటు చూపించి అది దాటి రావడానికి అనువైనది అని చెప్పిందట గోదావరి నది. మరి ఆమె నదిని దాటి మొక్క కోసం వెతకసాగింది. మళ్ళీ గోదావరి కల్పించుకొని ఆ వెతికే మొక్క సమృద్ధిగా లభించే పాయనే ఆ గోదావరి మాత చూపించిందట. ఆ పాయని వెతుక్కుంటూ మాత అడవి లోపలికి వెళ్ళింది. ఆమె అన్వేషణ ఫలించి ఒక బుట్ట నిండా మొక్కలు నింపుకొని మాత ఇంటికి వస్తుందట. హఠాత్తుగా పక్షులు, కోతులు ఇంకా అడవి శబ్దాల మధ్య ఒక స్త్రీ స్వరం వినిపించిందట. మొక్కలు పట్టుకొని వస్తుంటే
ఒక స్త్రీ స్వరం వినబడిందట. ఆ శబ్దాలు దాదాపుగా ఏడుస్తున్నట్లుగా మాతకి అనిపించాయనమాట. ఆమె ఆ స్వరాన్ని అనుసరించలేకుండా ఉండలేకపోయింది. ఒక పాడుబడ్డ ఒక పాడుబడ్డ కుటీరాన్ని చేరింది. ఒక యువతి దాని బయట పార్వతీదేవి విగ్రహం ముందు అనేక పుష్పాలతో పూజిస్తూ కూర్చొని ఉందట. ఒక పాడుబడ్డ కుటీరం దగ్గర ఒక యువతి ఒక పార్వతీదేవి విగ్రహం వెనకతల బాధపడుతూ ఏడుస్తూ కూర్చొని పార్వతీదేవికి పూజ చేస్తూ ఉందనమాట. ఆ స్త్రీ పార్వతీదేవిని ఎంతో విషాద స్వరంతో ప్రార్థిస్తుంది. మరి ఆ పవిత్ర శబ్దాలలో అలుముకొని ఉన్న విచారం మాత కళ్ళల్లో నీరు తెప్పించింది. ఆమెను కదిలించకూడదు అనుకుంటూ మాత ఆమెకు కొన్ని అడుగుల దూరంలో కూర్చుంది. ఆ అమ్మాయిని చూస్తుంది. చూసి ఆవిడకి గమనిస్తుందనమాట ఆవిడని. మరి ఆ మంత్రం ఆవిడ పూజ చేస్తుంది పార్వతీదేవిని మనసులో స్మరించుకుంటూ బాధతో. ఆ మంత్రాలు వినే కొద్దీ ఆమె ధ్యాన స్థితిలోకి ప్రవేశించింది. హఠాత్తుగా మంత్రోచ్చారణ ఆగిపోయి ఒక సన్నని దయానీయమైన ఏడుపు మాతను ధ్యాన స్థితి నుంచి బయటకు తెచ్చింది. ఆ స్త్రీ లేచి భయంగా మాత వైపు చూస్తుంది. ఆమె గబగబా వెళ్ళిపోసాగింది. ఆవిడ వెంటనే ఆ మంత్రాలు ఆపేసిందనమాట. మంత్రాలు ఎప్పుడైతే ఆపేసిందో మాత ధ్యాన స్థితి నుంచి బయటకొచ్చి ఆవిడ మాతను చూసిన వెంటనే బయటకు వెళ్ళిపోతుందట. మరి మాత వెంటనే లేచి, "నా గురించి నువ్వు భయపడవద్దు." మరి తను కూర్చున్న చోటు నుంచి లేస్తూ, "నేను ఇక్కడ మొక్కలు సేకరిస్తూ నీ మధుర మంత్రోచ్చారణ విని పార్వతీదేవిని అంత ఆర్తితో ప్రార్థించేది ఎవరా అని నేను చూడటానికి రాకుండా ఉండలేకపోయాను" అని చెప్పి ఆ స్త్రీని చూసిందట. ముఖము నిండా భుజాల వరకు వెంట్రుకలు కప్పుకొని వ్యధాభరితముగా కనబడుతుంది. ఆమె పల్చగా ఊగుతున్నట్లుగా ఉంది. ఆమె సౌందర్యవతి అయినప్పటికీ ముందుగానే అంటే వయసులో ఉన్న ముసల్దాని కింద కనిపించిందనమాట. కళ్ళు శూన్యంగా ఉండి కళ్ళ కింద నిద్ర లేకుండా ఆ యువతి ఎవరు? అసలు ఆమెను ఎంత నిస్పృహలోకి ఎవరు ఈ విధంగా నెట్టారు అని చూసి చాలా బాధపడిందట సీతామాత ఆ అమ్మాయిని చూసి. ఆమె ఎప్పుడైతే అలా ఉందో ఆవిడకి కొద్దిగా కొ ఆవిడ మనసు తేలికపడినట్టుగా అయిందట ఆ అమ్మాయిది. సీతామాత ఎప్పుడైతే ఇలా మాట్లాడుతుందో. ఆమె భయం తగ్గలేదు. అయినా సరే వెనక్కు వెళ్ళటం కొనసాగిస్తేనే ఆ వణికే కంఠంతో "మీరెవరు?" అని అడిగిందంట ఆ అమ్మాయి. "నేను సీతను. ఇక్కడికి సమీపంలోనే నా భర్త రామునితోనూ, మరిది లక్ష్మణునితోనూ నేను నివసిస్తున్నాను" అని చెప్పిందట. అప్పుడు ఆ అమ్మాయి అంటుందట, "అది అయ్యుండదు" అని ఆ స్త్రీ భయముతో బిగ్గరగా ఏడవసాగింది. "దయచేసి నన్ను పరీక్షించవద్దు. నిజంగా మీరెవరో నా నుంచి మీకు ఏం కావాలో చెప్పండి" అని ఆ అమ్మాయి ఏడుస్తుందట. "అలాగేమీ లేదు. అసలైంది మీరెవరో చెప్పండని." సీత గుర్తింపుని ఇంతకు ముందు ఎవ్వరూ సందేహపడకపోవటం చేత ఆమె అయోమయానికి గురి అయ్యి, "అది నిజము. నేను సీతను. ఇక్కడకు దగ్గరలోని ఉన్న అడవి కొనను నేను నా భర్త మరిదితో మేము ఉంటున్నాము బిడ్డ. నువ్వు ఎందుకింత భయపడుతున్నావు" అని ఆ మాటలు విన్నాక ఆమెకు సందేహాలు తీరలేదని గ్రహించి మాత తన ప్రశాంతతో కూడిన ప్రేమపూర్వకమైన చూపులతో ఆమె హృదయంలోనికి ప్రవేశించి ఆ స్త్రీ మనసులోని భయాన్ని సున్నితంగా తొలగించిందట. ఆ అమ్మాయి నమ్మటం లేదనమాట. అంటే మరి శూర్పణఖ వచ్చి ఆ వాతావరణాన్ని అక్కడున్న వాళ్ళందరినీ అలా భయభ్రాంతులు చేస్తుంది కాబట్టి ఈ అమ్మాయి నమ్మలేకపోతుంది. ఆ విషయం సీతామాత గ్రహించి ఆమె హృదయంలోనికి ప్రవేశించి ఆ అమ్మాయి హృదయంలో ఉన్న భయాన్ని తొలగించిందట. మరి నవ్వుతూ మాత ఆమెకు తన చేయిని అందించి, "నా కళ్ళలోకి చూడు. నేను చెప్పిన వ్యక్తినే కాదో నీకు తెలుస్తుంది" అని ధైర్యం చెప్పిందట సీతామాత అమ్మాయికి. మరి ఆ స్త్రీ తన కన్నీటిని తుడుచుకొని కొంత సంకోచంతోనే మాత కళ్ళలోకి చూసి ప్రేమ పూరిత నయనాలు ఆమెకి స్వస్థతను చేకూర్చాయి. మాత ఎక్కడుంటే వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళైనా సరే హీల్ అయిపోతూ ఉంటారట. అలా అమ్మాయి కొద్దిగా మనసు కొద్దిగా కుదుట పడిందట. "అవును, నేనిప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నాను" అని అప్పుడు మాత చేయి పట్టుకొని, "ఆ స్త్రీ ఆమె కళ్ళు మీకులాగే స్వచ్ఛంగా సున్నితంగా లేవు. మీ కళ్ళల్లో వంచన లేదు" అని ఆ అమ్మాయికి కొద్దిగా ధైర్యం వచ్చిందనమాట సీతామాతను చూసి. అప్పుడు హఠాత్తుగా ఆమె నిజంగానే సీత ఎదురుగా నిలబడ్డానని గుర్తించి ఆమెను సందేహించినందుకు పశ్చాత్తాపపడి నేలపై కూర్చుందట సీతామాత. సీత కూర్చోగానే అప్పుడు పాదాలను తాకి ఆ అమ్మాయి, "మాత, మిమ్మల్ని క్షమించినందుకు, సందేహించినందుకు నన్ను క్షమించండి.
నాకు మిమ్మల్ని కలుసుకునే అదృష్టము ఉందని నేనెప్పుడూ ఊహించలేదు కూడా. మరి ఇంతటి గౌరవానికి నేను అర్హురాలిని కాదు. అంతేకాక నా దగ్గర మీకు అర్పించడానికి ఏమీ లేదు. ఆ స్త్రీ రూపాన్ని చూసి, ఆ మాటలతోను మాత ఎంతో కదిలిపోయి, చాలా సేపటి వరకు మాట్లాడకుండా ఉండలేకపోయిందట. ఆ అమ్మాయి ఎప్పుడైతే మిమ్మల్ని నేను సందేహించినందుకు నన్ను క్షమించండి. నేనెంతో అదృష్టవంతురాలిని అని ఎప్పుడైతే చెప్పిందో సీతామాత చాలా అలా ఉండిపోయిందనమాట. అసలు ఈ స్త్రీ ఆ స్థితికి చేర్చింది ఏమిటా అని అనుకుంటూ ఆమెను నెమ్మదిగా లేపి, నాకు కావలసిందల్లా నీ నమ్మకమే. నేను నా హృదయములో నీ బాధను అనుభవిస్తున్నాను. అయితే దానికి కారణం నాకు తెలియదు. నువ్వు నీ కథను నాతో చెప్పినట్లయితే మనమిద్దరము కలిసి నీ బాధకు గల కారణాన్ని నేను తొలగిద్దాము. అని నీ బాధను నేను అనుభవిస్తున్నాను. అసలు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నాకు చెప్పు అని సీతామాత అడిగిందంట ఆ అమ్మాయిని. మాత అది అసాధ్యము. నాకు భయమేస్తుంది. ఆమె ఎటో చూస్తూ చెప్పింది. తిరిగి విగ్రహం ముందు కూర్చొని పార్వతీదేవి వైపు తదేకంగా చూస్తూ మౌనంగా ఉండిపోయిందట. అక్కడ పార్వతీదేవి విగ్రహం ఉంది కదా! ఆ పార్వతీదేవి విగ్రహం వైపు అలా చూస్తూ ఉండిపోయిందట ఆ అమ్మాయి. మాత ఆమె పక్కన కూర్చొని ఆమె చెప్పటం కోసం ఎదురు చూసింది. చెప్తదేమోని అలా చూస్తుందనమాట. ఎట్టకేలకు ఆమె ఆగుతూ నా పేరు చంద్రిక. నాకు ఒక తెలివైన యువ ఋషితో వివాహం జరిగింది. మా గురువుగారికి నా భర్త సామర్థ్యం మీద ఎంతో నమ్మకం ఉండి, తన శిష్యులను ఆయన వద్దకు పంపేవారు. తన పేరు చంద్రిక. తనకి ఒక యువ ఋషితో వివాహం జరిగిందట. మరి వాళ్ళ గురువుగారికి తన భర్త మీద నమ్మకం ఉండి తన శిష్యుల్ని ఇతని వద్దకు పంపేవారట. కొంతకాలం తర్వాత మేము మా గురువుగారికి దగ్గరలోనే చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని వీళ్ళిద్దరూ ఉన్నారనమాట. అలా ఆ నోట ఆ వార్త వ్యాపించి ఎక్కువ మంది విద్యార్థులు రావడం ప్రారంభించారట. మరి వారు నా భర్తను ఆరాధించే విధానం చూసి ఈ అమ్మాయి గర్వపడేదట. ఇక్కడ ఆశ్రమం కట్టుకొని వీళ్ళిద్దరూ జీవిస్తున్నారు. అక్కడికి ఎంతోమంది విద్యార్థులొస్తే అందరూ కూడా వాళ్ళ ఆయనగారి దగ్గర నేర్చుకుంటున్నారనమాట. అప్పుడు ఈ అమ్మాయి కొంచెం ఇదిగా ఉండి, మరి బహుశా అది నా బలహీనత అని అనుకొని ఆమె స్వరం మళ్ళీ ఇలా చెప్తుందట. అప్పుడు ఒకరోజు ఆమె ప్రత్యక్షమైంది. ఇలా చెప్తూ ఉండి ఒకరోజు ఆమె ప్రత్యక్షమైంది. ఆమె పేరు మాయ అని గొప్ప ఋషి కుమార్తెనని చెప్పింది. ఆమె మాకు ఆహారాన్ని తీసుకువచ్చింది. దానిని మేము తిరస్కరించలేకపోయాము. ఆమె అందమైనది, ఎంతో తెలివైనది అన్నది త్వరలోనే స్పష్టమైంది. అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. చాలా అందంగా ఉంటుంది. ఆహారాన్ని తీసుకొచ్చింది. మరి మేము తిరస్కరించలేకపోయాము అని చెప్తుందనమాట. తన కథ అంతా సీతామాతకు చెప్తుంది. మరి ఎక్కడికి వెళ్ళినా ఒక మధుర పరిమళము ఆమెను వెన్నంటి ఉండేది. అది విద్యార్థులను వశపరుచుకొని ఆమె కోరిందల్లా చేయడానికి వారు పరుగులు పెట్టేవారు. ఈ విధముగా జరగటము చూసిన తరువాత కొంతకాలానికి నాకు ఆందోళన కలిగింది. ఆ అమ్మాయి అంటే రావణాసురుడి చెల్లెలనమాట ఆవిడ. శూర్పణఖ తను అందమైన స్త్రీగా వచ్చి వీళ్ళకి ఆహారం తీసుకొని వచ్చేదంట. తను ఎక్కడుంటే అక్కడ ఒక పరిమళం వచ్చేదట. ఆ వాసనకి అక్కడ ఉన్న యువకులందరూ కూడా ఆ అమ్మాయి వెంట పరుగులు పెట్టేవారంట. ఇలా కొద్ది రోజులు జరిగేసరికి ఈ అమ్మాయికి భయం పట్టుకుందనమాట. ఆమె సౌందర్యం వెనుక ఒక కృత్రిమను చూశాను. ఆమె ఆశ్రమంలోని అందరినీ కూడా వింతగా లోబరుచుకుంది. మరి నేను నా భర్తని హెచ్చరించే ప్రయత్నం చేశాను. కానీ ఆమె ఒక దేవత స్త్రీ అని, ఆధ్యాత్మిక సాధనల స్థాయి వల్ల మా ఆశ్రమాన్ని ఎంపిక చేసుకుందని ఆ అమ్మాయిని వెనకేసుకొని వచ్చి తనని దూషించేవాడట తన భర్త. మరి అంతకు ముందు నా భర్తలో లేనిదేదో నాకు కనిపించేది. నేను ఆయన వద్ద అనాదరణకు గురి అయ్యేదాన్ని. తన్ని లేదు ఆ అమ్మాయి ఎంపిక చేసుకొని వచ్చింది ఆధ్యాత్మిక సాధన నేర్చుకోవడానికి. నువ్వెందుకు ఇలాగని ఈవిడనే తిట్టేవాడట తన భర్త. మరి నేను తనకు అడ్డంగా ఉన్నట్లు కూడా అతను భావించసాగాడు. అది నన్ను ఎంతో బాధించి నేను ఎదిరించటం మానేశాను. ఆమె నా భర్త పట్ల శ్రద్ధ చూపే కొద్దీ అతని అతిశయం పెరిగింది. అయితే అనేక సంవత్సరాల అతని ధ్యాన సాధన ఆమె మాయలో పడనీయదని నేను భావించాను. నేను అతనిని నమ్మటానికి ఆమె దేవలోక వాసి అని ప్రయత్నించాను. ఆమె అక్కడ ఎంతకాలం ఉంటుందో తెలియదు. అది నాకు సంవత్సరాలుగా అనిపించింది. కానీ కొన్ని వారాలే అయి ఉంటుంది.
ఒకరోజు ఉదయము ఆమె నా భర్తతో సహా అదృశ్యమైంది. అలా వస్తూ వస్తూ కొద్ది వారాలకే తన భర్తతోటే ఆ అమ్మాయి మాయమైపోయిందట. నేను చాలా వ్యధ చెందాను. ఆమె వెళ్ళిపోవటంతో విషయం బయటకు వచ్చింది. విద్యార్థులు నా భర్త గురించి చెడుగా మాట్లాడి వెళ్ళిపోయారు. వారు మా గురువు ఆశ్రమానికి వెళ్ళారు. కానీ నేను వెళ్ళలేకపోయాను. ఆయన ముఖం చూడలేను. మరి గురువుగారి దగ్గర తన భర్త పనిచేస్తున్నాడు. ఇలా ఒక అమ్మాయితో వెళ్ళిపోయాడంటే అవమానంగా ఉంటది కదా! అందుకని తన పాపం తన భర్త గురువుగారి దగ్గరికి వెళ్ళలేకపోయిందనమాట. మరి నా భర్తకు సంబంధించిన దానికి నేను నిందించుకున్నాను. నేను ఇంకొంచెం మంచి భార్యనైతే ఆయనను ఇంకా బాగా సేవించి ఉంటే ఏమో నాకు తెలియదు. విద్యార్థులు లేకుండా నేను ఆశ్రమాన్ని నిలిపి ఉంచలేను. నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా ఈ అమ్మాయికి అర్థం అవ్వలేదంట. మరి తన భర్త వెళ్ళిపోయాడు. తను ఎక్కడుండాలో కూడా అర్థం అవ్వలేని అయోమయ పరిస్థితిలో ఉందనమాట. ఒకరోజు నేను నా భర్తని వెతుక్కుంటూ ఆయన కనుక్కొని తిరిగి తీసుకురాగలను అనుకుంటూ అడవిలోకి వచ్చిందట. అప్పుడు నా లోపల ఒక స్వరము నదిలో దూకి నా జీవితాన్ని అంతం చేసుకోమని చెప్పిందట, ఒక ఇన్నర్ వాయిస్. ఆ స్వరాన్ని భరించలేక నదిలో దూకబోతుండగా మరొక స్వరం నన్ను జీవితంలోకి రమ్మని పిలిచింది. అది పార్వతీదేవి స్వరమని నాకు తెలుసు. ఆమె నన్ను రక్షించి ఇక్కడ ఉంచింది. దాంతో నేను ఈ కుటీరములో ఉండి నా జీవితాన్ని ఆధ్యాత్మిక అన్వేషణకు అంకితం చేశాను. ఆమె నా జీవితాన్ని రక్షించింది. ఇప్పుడు నాకు ఏదైనా ఉంటే అది ఆమెదే. తను చెప్తుందనమాట. ఒక స్వరం వినిపించింది నన్ను చనిపోమని. ఇలా దూకబోతుండగా మళ్ళీ స్వరం వినిపించింది, పార్వతీదేవి నన్ను రక్షించి ఈ విధంగా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి మళ్ళీ కళ్ళు తుడుచుకుందట చంద్రిక. మరి మాత కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. ఆమె చంద్రిక బాధను, వదిలివేయబడిన ఒక భార్య బాధను, ఆ అవమానాన్ని అనుభవించింది. ఈ స్త్రీ జీవితాన్ని రక్షించినందుకు ఆమె పార్వతీదేవికి మనసులోనే కృతజ్ఞతలు అర్పించిందట. ఈ అమ్మాయిని రక్షించినందుకు పార్వతీదేవికి సీతామాత మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుందట. చంద్రిక మళ్ళీ చెప్పడం కొనసాగిస్తూ, అప్పుడు నాకు ఈ విధంగా మొదటిసారిగా నా భర్త విషయంలో జరగలేదు. ఈ స్త్రీ ఎవరో గాని ఆ రాక్షసి ఆశ్రమాల వెంట తిరుగుతూ గొప్ప యోగి కూతురునని చెప్పుకుంటూ ఉత్తమ విద్యార్థులను కనుకొని వారిని వశపరుచుకునేదని తెలిసిందట ఈ అమ్మాయికి. మరి చాలామంది స్త్రీలు నేను దూకబోయినట్లే ఆ నదిలో దూకి మరణించారు. పార్వతీదేవి ఎందుకు నన్ను రక్షించిందో నాకు అర్థం కాలేదు. చాలామందిని అలాగే చేసింది ఆవిడ. అందరూ కూడా కొంతమంది అలాగే చనిపోయారు. కానీ ఈ తల్లి పార్వతీదేవి నన్ను ఎందుకు రక్షించిందో అని నాకే అర్థం కావట్లేదు అని ఆ అమ్మాయి మాతతో చెప్తుందనమాట. చంద్రిక బాధను తన గుండా వెళ్ళనిచ్చింది కనుక మాత మాట్లాడకుండా ఊరుకుంది. కాసేపటి తర్వాత నువ్వు ఒంటరిగా ఉంటావా అని అడుగుగా ఆమె తల ఊపింది. కానీ అది సురక్షితము కాదు. క్రూర రాక్షసులు అడవిలో భయోత్పాలను సృష్టిస్తున్నారు. నీకు వారంటే భయం లేదా అని అడిగిందంట మాత. చంద్రిక తల పంకించి, వారు నాకింతకంటే ఎక్కువ ఏమి కీడు చేయగలరు? నేను నాకు ఉన్న ప్రతిదానిని కోల్పోయాను తల్లి. నీ భర్త ఏమయ్యాడు నాకు తెలియదు. మరి అతను జీవించే ఉన్నాడో మరణించాడో కూడా నాకు తెలియదు అని చెప్తుందనమాట, ఏ భావం లేకుండా. మరి నేను అతన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాను. మాత పూర్తి చెయ్యకముందే మాత చెప్తుందనమాట, అతను నీ భర్త ఎక్కడున్నాడో నేను కనుక్కునే ప్రయత్నం చేస్తానంటే చంద్రిక ఇలా అంటుందట, క్షమించు మాత, నేను మీరు చెప్పిన ప్రతిదానిని అనుసరించే ప్రయత్నం చేస్తాను. కానీ మీ కాళ్ళు పట్టుకుంటాను. అతని దగ్గరికి నన్ను వెళ్ళమని చెప్పవద్దు. నేను నా గౌరవాన్ని పణంగా పెట్టి అతని వద్దకు నేను తిరిగి రాను. అతని కోపము, నిరాదరణ పక్కన పెడితే నేను ఇంకా అతనిని ప్రేమిస్తూనే ఉన్నాను కనుక అది నాకు బాధ కలిగిస్తుంది అందట ఆ అమ్మాయి. సీత అర్థం చేసుకుని ఆమె మనసు ఇంకా ఆ జంటను కలపటం మీదే ఆలోచిస్తూ ఉందట. సీతామాత అమ్మాయి చెప్తుంది, నేను అతని దగ్గరికి వెళ్ళను, కానీ నేను అతన్ని ప్రేమిస్తున్నాను. కానంటే సీతామాత వాళ్ళిద్దరినీ నేను ఎలా కలపగలను అని ఆలోచిస్తుంది. మరి మీరేం చేస్తారు మాత? చంద్రిక సీత వైపు చూస్తూ బ్రతిమాలే స్వరంతో అడిగింది. మీరు మా అందరి నిర్దేశకులు. మీరు ప్రేమతో మాత్రమే మీరు ఆరాధనను, గౌరవాన్ని పొందటం లేదు. ఒక స్త్రీగా మీ హుందాతనానికి కూడా నా పరిస్థితుల్లో మీరు ఉంటే ఏం చేస్తారు?
ఆ ప్రశ్నకు మాత వెంటనే బదులివ్వలేదు. అటువంటిది సంభవించవచ్చని ఆమె భావించలేదు. ఆ అమ్మాయి అడుగుతుందనమాట, "నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారు?" అని అడగగానే అసలు అటువంటి స్థానంలో మరి అటువంటిది నాకు కూడా సంభవించవచ్చని సీతామాత కూడా ఊహించలేదు. ప్రేమమూర్తి అయిన తన భర్త శ్రీరాముడు ఆ విధమైన సమ్మోహనతకు లోబడటం అనేది జరగని పని. ఆయన ఎవరితోనూ వేలెత్తి చూపించుకోలేని ధర్మమూర్తి. అయితే ఆమె చంద్రిక హృదయంలోని బాధను, ఆమె పొందిన అవమాన తిరస్కారాలను అర్థము చేసుకోగలిగింది. భర్త నుంచి అగౌరవము, విద్యార్థులు గురువుచే త్రోసిపుచ్చబడటాలు అన్నీ ఆమెకు అక్కడకు చేర్చాయి. అదీ కాక ఒకప్పుడు మొత్తం ఆశ్రమము సొంత దారునిగా అందరి గౌరవాదాలు పొంది ఇప్పుడు ఈ స్థితికి దిగజారటము సీతను విచా సీతను విచారానికి గురిచేసింది. తన గురించి ఆలోచిస్తుందనమాట. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఆ అమ్మాయి అడిగింది కదా! "నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారు?" మరి అలా శ్రీరామచంద్రుడు అటువంటి వ్యక్తి కాదు. అతను చాలా ధర్మమూర్తి. మరి కాబట్టి అటువంటిది ఎప్పుడు జరగదు. కానీ ఏ పరిస్థితుల్లోనైనా నాకు నా భర్త పట్ల గల ప్రేమ సన్నగిల్లుతుందని నేనైతే అనుకోను. అంతేకాదు నా హుందాతనాన్ని తగ్గించే ఏ పరిస్థితిని నేను సహించను. నేను చాలా చిన్నతనము నుంచి ఒక స్త్రీ తన హుందాతనాన్ని, ఆత్మ గౌరవాన్ని ఎలాంటి పరిస్థితిలో నిలుపు ఉంచుకోవాలని నా తండ్రి జనక మహారాజు నుంచి నేను నేర్చుకున్నాను. నిజానికి అది మనుషులందరికీ వర్తిస్తుంది. మనకు ఏం సంభవించినా మనము మన ఆత్మ గౌరవం నిలిపి ఉంచుకోవాలి. నువ్వు ఆశ్రమానికి తిరిగి వెళ్ళినా వెళ్ళకపోయినా, నీ భర్తతో తిరిగి కలిసి ఉన్నా లేకపోయినా అదేమంత ముఖ్యము కాదు. నీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది నిన్ను నువ్వు నమ్మటం ముఖ్యము. సీతమాత చెప్తుందనమాట ఆ అమ్మాయికి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నీపై నీకు నమ్మకాన్ని సన్నగిల్లవద్దు. నీ భర్తతో నువ్వున్నా లేకపోయినా అది పెద్ద ముఖ్య విషయం కాదు. కానీ నీ ఆత్మవిశ్వాసాన్ని నువ్వు నమ్ముకో, అది చాలా అవసరము అని చెప్తుంది. మరి మాత ఆ స్త్రీ చేతిలో చెయ్యి వేసి, "నువ్వు ధైర్యము, పవిత్రత కలబోసిన స్త్రీమూర్తివని నేను భావిస్తున్నాను. నువ్వు ఏ పొరపాటును చెయ్యలేదు." ఆ అమ్మాయితోటి చెప్తుందనమాట సీతామాత. "నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు. ధైర్యము, పవిత్రత కల స్త్రీవి నువ్వు. ఏ పొరపాటు చెయ్యలేదు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. అలా చేయటము స్త్రీలందరినీ కూడా చిన్నబుచ్చినట్టు అవుతుంది. మనము మిగిలిన వారికి ఉదాహరణగా ఉండాలి. అందరికీ ఆదర్శంగా నేను నా పని చేస్తాను. మనలో ప్రతి ఒక్కరూ ఒక ఉదాహరణగా ఉండాలి. మన స్వీయ నియంత్రణలో ఉండి హుందాతనాన్ని నిలిపి ఉంచుకోవాలి. సర్వాత్మ మన నుంచి కోరేది అదే." సీతామాత చెప్తుందనమాట ఆ అమ్మాయికి. ఎప్పుడు కూడా నీ శక్తితో నువ్వు ఉండాలి. ఏదో కష్టాలొచ్చాయని కృంగిపోకూడదు. నీ స్వీయ నియంత్రణలోనే నీ హుందాతనాన్ని నిలిపి ఉంచుకోవాలి. నువ్వు అలా లేనప్పుడైతే స్త్రీ జాతికే మనం అవమానకరంగా ఉంటాము. మరి సర్వాత్మ మన నుంచి అదే కోరుతున్నాడు ఆ పరమాత్మ. మరి మనము ఇతరుల ప్రవర్తనను అదుపు చేయలేం, కానీ మన సొంత ధోరణులు, ప్రవర్తనలకు మనమే బాధ్యులము. మరి నీ జీవితానికి ఏ విలువ లేదనుకొని నీకు నువ్వు హాని చేసుకోకు. నీ భర్త నీపై చూపిన అనాదరణ, అగౌరవాలు అతనిపై ప్రతిబింబిస్తాయి, కానీ నీపై కాదు. అంతేకాదు ఆ పరిణామాలను అతనే ఏడుస్తూ భరించాలి. బహుశా ఇప్పటికీ అతను అనుభవిస్తూ ఉంటాడు అని సీతామాత ఆ అమ్మాయికి ధైర్యం చెప్తుందనమాట. ఎప్పుడు కూడా నీ సొంత శక్తి మీద నువ్వు ఆధారపడి ఉండు. ఎప్పుడు కూడా నువ్వు బాధపడవద్దు. అది నీపై నీ భర్త చూపిన అనాదరణ అతనిపై ఆటోమేటిక్‌గా అది పనిచేస్తూ ఉంటది. అతను ఇప్పుడే ఆ శిక్షను అనుభవించే ఉంటున్నాడు. అయితే నేను ఈ అడవిలో యోగి జీవితాన్ని గడపటం మీరు వ్యతిరేకించరు కదా! మరి మీరు నన్ను తిరిగి నా భర్త వద్దకు వెళ్ళేలా ఒప్పిస్తారేమోనని నేను భయపడ్డాను అని ఆ అమ్మాయి అంటుందంట. మాత తల ఊపి, "నువ్వే నీ భర్తను స్వయంగా వదిలిపెడితే అది వేరే విషయము. కానీ పరిస్థితులు నిన్ను ఆ స్థితికి చేర్చి నువ్వు పార్వతీదేవి సంరక్షణలో ఉన్నావు. నీ చైతన్యాన్ని పెంపొందించే పానీయాన్ని తయారు చెయ్యని నేను ఈ మొక్కలు అడవి నుంచి సేకరించాను. అవి ప్రశాంతతను చేకూరుస్తాయి" అని మాత చెప్పి మాత పొయ్యి దగ్గరికి వెళ్ళి
అక్కడ ఆరే నిప్పులను రగిల్చి చంద్రిక ఒక కుండను నీటితో నింపింది. మాత ఆ మొక్కలను నీటిలో వేసి మరిగిస్తూ కొన్ని ఆహార పదార్థాలను సేకరించి చంద్రిక కోసం ఆహారం తయారు చేసి వారిద్దరూ కలిసి కొంతసేపు కూర్చున్నారు. మాత తను చేసిన కషాయం ఫలితం ఎలా ఉందని చూస్తూ ఉంది. భోజనం పూర్తయ్యేసరికి చంద్రిక నవ్వి మాత ఆమె కోసం ఎంతో చెయ్యాలనుకుంది. కానీ తనను తాను నిరోధించుకుంది. ఈ మిగిలిన మొక్కలను నీ కోసం వదిలిపెడతాను. వాటిని మరిగించి ఆ కషాయం ఉదయం రాత్రి తాగు. నీ ఆరోగ్యం చక్కబడి ధ్యానాలు మెరుగవుతాయి. నేను మళ్ళీ వస్తాను. అయితే వెళ్ళబోయే ముందు మా ప్రయాణంలో నేర్చుకున్న కొన్ని ధ్యాన ప్రక్రియలు నీకు నేర్పిస్తాను. అవి నీకు సహాయపడతాయి అని సీతామాత అమ్మాయికి చెప్పి కొన్ని ఆకులు కూడా నీకు ఇస్తాను. అవి నువ్వు తాగుతూ ఉండు. నీకు ధైర్యం వస్తుంది. నీకు కొన్ని ధ్యాన ప్రక్రియలు కూడా నేను నేర్పిస్తాను అని మాత తాను ఋషి అనసూయ వద్ద నేర్చుకున్న ఆ మనసును ప్రశాంతపరిచే శ్వాస మీద ధ్యాస ప్రక్రియను చంద్రికకు నేర్పించిందట. మరి మాత, నేను మీకు ఏ విధముగా కృతజ్ఞతలు చెప్పగలను? మీరు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. పార్వతీదేవి నా ప్రాణాన్ని రక్షిస్తే మీరు నాకు జీవించవలసిన కారణాన్ని చూపి నా హుందాతనాన్ని నిలుపుకొని తద్వారా నాలాంటి స్త్రీలకు ఆశ కలిగించే మార్గాన్ని చూపించారు. చూడండి ఎలా ఉందో. ఇక్కడ పార్వతీదేవి నన్ను కాపాడింది. మీరు నాకు జీవించవలసిన కారణాన్ని చూపి నా హుందాతనాన్ని నిలుపుకొని మరి నాలాంటి స్త్రీలు ఎంతమందో ఉన్నారు, మరి వాళ్ళకి ఆశ కలిగించే మార్గాన్ని నాకు చూపారు అని ఆ అమ్మాయి ఎంతో కృతజ్ఞతాభావంతో చెప్పి మరి దానికి మాత నవ్వి, చంద్రిక, నీ నుంచి కూడా నేను నేర్చుకున్నాను. నేను నిన్ను మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళటానికి ప్రోత్సహించి ఉండేదాన్ని. కానీ నువ్వు ఒక స్త్రీ తన జీవితంలో వెళ్ళవలసిన మార్గము ఎంచుకోగల సామర్థ్యము ధైర్యము కలిగి ఉండి తన భవిష్యత్తును నిర్ణయించుకోగల శక్తితో ఉండాలి అని నువ్వు తెలియచేశావు. నువ్వు యోగినిగా జీవించాలని ఎంచుకున్నావు. ఆ మార్గములో నిన్ను నిర్దేశించే జ్ఞాన వివేకాలు నువ్వు పొందాలని నేను ప్రార్థిస్తున్నాను అని ఆ అమ్మాయి దగ్గర ఆ అమ్మాయిని కూడా చెప్పి సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఉండగా తాను లక్ష్మణుడి కోసం సేకరించిన మొక్కలన్నీ ఇచ్చివేశానని గుర్తించి అసలు తాను అడవికి వెళ్ళింది వాటి కోసమే కనుక అవి లేకుండా తిరిగి వెళ్ళకూడదు అనుకొని మళ్ళీ దారి చూసుకుంటూ తాను అంతకుముందు మొక్కలు ఏవైతే తెచ్చిందో ఆ చోటుకి వెళ్ళింది. అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. మొక్కలతో బుట్ట నింపి అడవిలోకి వస్తుంటే నది దాటి చీకటి పడకముందే కుటీరం చేరింది. దాదాపు రోజంతా బయటే ఉండటాన్ని లక్ష్మణుడు రాముడు పట్టించుకొని ఉంటారు అనుకుంది. తాను కుటీరం చేరేసరికి లక్ష్మణుడు అక్కడే అసహనంగా ఇటు అటు తిరుగుతూ కనిపించాడట. ఆమె వేగంగా కుటీరం వైపు రావటం చూసి అమ్మయ్య వచ్చావా అన్నాడట లక్ష్మణుడు. తర్వాత ఆమె ఒక్కతే వచ్చిందని గమనించి రాముడేడి అని అడిగారట లక్ష్మణుడు. ఆయన ఇక్కడ లేరా అని అడిగింది. నేను ఆయన మీతో ఉన్నాడనుకున్నాను. మీరు వెళ్ళిన తర్వాత నేను విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేశాను, కానీ అది ఫలించలేదు. మీరు వెళ్ళి చాలాసేపు అయింది. మరి రాముడు మీతో ఉన్నారనుకున్నాను, అతను ఎక్కడున్నారు అని సీతనే అడుగుతున్నారట లక్ష్మణుడు. మేమిద్దరం కలిసి వెళ్ళలేదు. నేను నీ కొరకు ఔషధ మొక్కలు తేవటానికి వెళ్ళాను అని చెప్పి సీత పరధ్యానంగా ఆమె మనసు ఇప్పటికీ చంద్రికతోనే నిండి ఉంది. నీకు నిద్ర పట్టడానికి కావలసిన మొక్కలు నేను తెచ్చాను. వంటశాలలోకి వెళ్ళి పొయ్యి రాజేసి కషాయం తయారు చేద్దామని నీరు కాయటం మొదలుపెట్టింద సీతామాత. మరి ఎంతసేపు కాకుండానే రాముడు వచ్చాడు. కానీ ఆయన మౌనంగా విషయాలను పట్టించుకోనట్లు కనిపించాడు. సాయంత్రం భోజనం సమయంలో కూడా లక్ష్మణుడు అడిగిన వాటికి మాతా శ్రీరాముడు క్లుప్తంగానే బదులిచ్చారు. చివరికి లక్ష్మణుడు ఆగలేక, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవ్వరూ మాట్లాడటం లేదేమిటి? ఈవేళ మీ ఇద్దరికి ఏమైంది? దానిని దయచేసి నాకు చెప్పండి అని అడుగుతున్నాడనమాట లక్ష్మణుడు రాముడిని సీతని కూడా. మరి శ్రీరాముడు ముందుగా, లక్ష్మణ, నన్ను మన్నించు. ఈరోజు జరిగిన ఒక సంఘటన నన్ను చికాకు పరిచింది. ఉదయం పల్లె నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నదిలో తేలుతున్న ఒక యువకుని శరీరము నేను చూశాను. దాని ముఖము బోర్లా పడి ఉంది. యోగు దుస్తులు ధరించి ఉన్నాడు. సరే, దహన సంస్కారాలు జరిపిద్దామని బయటికి లాగి అతనికి తెలిసిన వారు ఎవరైనా ఉన్నారేమోనని కనుక్కోవటానికి వెళ్ళాను.
అతని శిష్యులలో ఇద్దరిని నేను కలుసుకున్నాను. అడవికెళ్ళేటప్పుడు ఒక అతన్ని చూశాను. అతను మరణించున్నాడు. సరే పోనీ దహన సంస్కారాలను చేద్దామని చూశాను. మరి అక్కడ అతని దగ్గర ఉన్న శిష్యులు నన్ను కలిశారు. అతని దహన సంస్కారాలు చెయ్యటానికి కూడా నిరాకరించేటంతగా అతను ఏం తప్పు చేశాడు అని అనుకున్నాను నేను అని వీళ్ళకి చెప్తున్నాడనమాట. అతను ఏం తప్పు చేశాడని కూడా లక్ష్మణుడు అడిగాడు. అప్పుడు హఠాత్తుగా మాత చెప్పిందట. అది అతనే. ఆమె భర్తే అక్కడ అడవిలో కలిసింది కదా! చంద్రిక భర్తే అతను. ఇతనే అయ్యుంటాడు అని చెప్పిందనమాట రాముడికి. మరి లక్ష్మణుడు ఇద్దరు కూడా ఆమె వైపు తిరిగి అంతవరకు మౌనంగా ఉన్న మాత అతను గొప్ప గౌరవాధారాలు కలిగిన యువ గురువు. కానీ ఒక అందమైన, శక్తివంతమైన రాక్షసి వ్యామోహం